హాయ్ అండి, వెల్కమ్, నమస్తే. నా పేరు రాణి గారు అమ్మాయి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. సో మీకు ఈ ఛానల్లో ఏమేమి ఉండొచ్చు అని ఒకవేళ ఇంక్విజిటివ్నెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో మీకు ఏమేమి దొరుకుతాయంటే హెల్త్కి సంబంధించినవి, బ్యూటీకి సంబంధించినవి, షాపింగ్కి సంబంధించినవి, ఎలా తక్కువ ప్రోడక్ట్స్లో మోస్ట్ బ్యూటిఫుల్గా, మోస్ట్ హ్యాపీగా, అంటే ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఆనందంగా హ్యాపీగా ఎలా ఉండొచ్చో అవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ఐ రియలీ బిలీవ్ ఇన్ మై కోట్ విచ్ ఐ రియలీ ఫాలో, లివ్, లవ్, లాఫ్. సో ఉన్నంతకాలం హ్యాపీగా అందరినీ ప్రేమిస్తూ నవ్వుతూ హ్యాపీగా ఉందామండి. కరోనా టైంలో పాజిటివ్ అయినా కూడా, కరోనా పాజిటివ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా వీల్ మేక్ షూర్ దట్ వీఆర్ స్టేయింగ్ పాజిటివ్ అండ్ వీఆర్ స్టేయింగ్ హ్యాపీ అండ్ వీఆర్ స్టేయింగ్ హెల్దీ. అట్ ద సేమ్ టైం నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా మాస్క్ మర్చిపోవద్దు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లవ్ యూ ఆల్. సో ఈరోజు నా ఫస్ట్ వీడియో వచ్చేసి ఇట్స్ అబౌట్ గెటింగ్ యువర్ మేకప్ లుక్ ఆర్ నార్మల్ ఎవ్రీడే లుక్. ఎక్కడైనా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, లేకపోతే బయటికి వెళ్తూ ఉంటాం, లేదా ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఎక్కువ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టి వీ నీ నాట్ రియల్లీ ఖర్చు చాలా చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి టైంలో సింపుల్ గుడ్ మేకప్ లుక్ విత్ ప్రోడక్ట్స్ అండర్ ₹250 ఈరోజు చూద్దామండి. సో స్కిన్ కేర్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెప్పింగ్ అనమాట. మీ ఫేస్ని రెడీ చేసుకోవడము. ఇది డైలీ మనం చేసుకోవాల్సిందే, పెద్ద భయంకరమైన ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదండి. సో నేను చిన్నప్పటి నుంచి చేసే బేసిక్ మినిమం రొటీన్ ఏంటంటే శనగపిండిని పాల మీగడతోటి కానీ పెరుగుతోటి కానీ కొంచెం నిమ్మరసం అయిన తర్వాత తేనె కలిపి ఫేస్కి పెట్టేసి ఒక 20 minutes తర్వాత జస్ట్ స్క్రబ్ చేసి తీసేసి నార్మల్గా ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటుందో అది ఏదైనా వాడుతూ ఉంటాను. సో ఈరోజు మన ఫస్ట్ వీడియో అన్నా కదా, మరి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆఫ్టర్ యువర్ ప్రెప్డెప్స్ అంటే ప్రిపేర్ చేసేసాం స్కిన్ని. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ వాడుతున్న ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి, న్యూమెరా సైన్స్ వాళ్ళది. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. దిస్ ఇస్ ఆల్సో, కెన్ యూ బిలీవ్, ఇట్స్ కమ్ ఫర్ సమ్ ₹190, ₹190 ఎంతో. సో ఫస్ట్ నేను స్కిన్ని ప్రెప్ చేయడానికి కొంచెం ఇట్స్ అ వెరీ నైస్ ప్రోడక్ట్. యూ కెన్ సీ కొంచెం జెల్లీ బేస్లో ఉంది అండ్ జెల్ బేస్లో ఉండి ఇట్స్ లైక్ రియలీ నైస్. సో ఫస్ట్ నేను ఐ డోంట్ యూజ్ లాట్ ఆఫ్ మేకప్ టూల్స్ అండి, ఎందుకంటే దేవుడు హాయిగా 10 వేళ్ళు ఉన్న ఈ చేతులను ఇచ్చాడు కదా. సో జనరలీ ఐ ప్రిఫర్ యూజింగ్ మై హ్యాండ్స్. ఒక్క నిమిషం అలా జస్ట్ అలా సింక్ నమ్మనిద్దాం. ఐ థింక్ ప్రిటీ మచ్ డన్. నెక్స్ట్ నేను చేయబోయేది ఏంటంటే ఇది స్కిన్ ప్రొటెక్టర్ ఆర్ పర్ఫెక్టర్ అండి, VLCC వాళ్ళది గ్లామ్ గ్లో అని. ఇది కూడా నేను సమ్వేర్ అరౌండ్ ₹120కో సమ్ ₹150కో తీసుకున్నాను. ఇది బేసికలీ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రైమర్ అది పెట్టారు కదా కింద జెల్ లాంటి దాన్ని, అది మీ పోర్స్ని కవర్ చేసినట్టయితే మనకి ఇది కొంచెం ప్రీ మేకప్ బేస్ ఫౌండేషన్ అంతా పూసే ముందర ఇట్ హెల్ప్స్ యూ. సో కరెక్ట్గా మీరు కనుక ఫాలో అయ్యి కొంచెం అలవాటు అయిపోయిందంటే ఏదైనా ఇది మేకప్ అనేది గంటలు తయారవుతారు ఆడవాళ్ళు అనేది ఒక భ్రమ లాంటిది. అలా ఏమి ఉండదండి. తినగా వేమా తీయనండు అని చెప్పినట్టు యూ కెన్ స్టార్ట్ మాస్టరింగ్ ఇట్ వెరీ సూన్. నాకు అనిపించింది ఎన్నో ఇంగ్లీష్ ఛానల్ ఉన్నాయి, హిందీ ఛానల్ ఉన్నాయి, మన మాతృభాషలో ఎందుకు చేయకూడదని. సో దిస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ దిస్. సో ఐమ్ ప్రిటీ మచ్ యూ కెన్ సీ. సో కొంచెం బేస్ అనేది ఏర్పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి,
ఫౌండేషన్ వచ్చేసి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది బ్లూ హెవెన్ ఫౌండేషన్. సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా నాకు సమ్వేర్ అరౌండ్ 200 రూపీస్కి అంత దొరికింది. నేను ఫస్ట్ ఎప్పుడైనా అండర్ ఐస్ అంటే టీ జోన్ అంటారండి దీన్ని. టీ జోన్ ఇక్కడ ముక్కు మీద ఇక్కడ, అండ్ తర్వాత ఇక్కడ పిగ్మెంటేషన్ అది మోస్ట్లీ మనకి అందరికీ ఇండియన్ ఆఫ్రికన్ అని కాదు, ఎవరైనా ఆడవాళ్ళకి బయట కాస్త తిరిగి పనులకి చూసుకుని అన్నీ చేసుకునే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండేవాళ్ళకి కానీ స్కిన్ టైప్స్ని బట్టి టీ జోన్లోనే మోస్ట్లీ ఎక్కువగా ఇవి ఉంటాయి మనకి. అన్నిటికంటే ముఖ్యంగా మర్చిపోయే ఏరియా ఏంటి తెలుసా, మనం మెడ. అప్పుడు ఏమవుతుందంటే పైనంతా ఒక రంగు ఉండిపోతుంది, కింద మాత్రం వేరే రంగు కనిపిస్తూ ఉంటుంది. ఆ మిస్టేక్ చేయొద్దు, చాలామంది చేసిన మిస్టేక్. కుదిరితే కాస్త చెవుల దగ్గర కూడా అలా నా జుట్టు అంత ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ప్రిటీ మచ్ ఇప్పుడు ఫేస్ కొంచెం ఫౌండేషన్ అది అయ్యి ప్రెప్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఆర్ ఫేస్ ఏదైతే ఉందో స్టేజ్, ఇది వచ్చేసి కన్సీలింగ్ అంటారు. ఎక్కడెక్కడైతే మనకి డార్క్ సర్కిల్స్ అది కొంచెం ఎక్కువగా ఉన్నాయో వాటిని కలర్ కరెక్షన్ అని కూడా అంటారు, లేదా ఆ పిగ్మెంటేషన్ దాచడం అనేది. సో వీఆర్ డూయింగ్ దట్ రైట్ నౌ. నెక్స్ట్ స్టెప్ అది చేయబోతున్నాం. ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఆల్ సమ్ 100-200 తీసుకున్నానండి. ఐ థింక్ పర్పుల్లో తీసుకున్నాను, NYB అని. NYB అంటే న్యూయార్క్ అది ఇది అని అంటారు, కానీ ఇది న్యూయార్క్ అది ఏం కాదు. చాలా మంచి ప్రోడక్ట్, క్రీమీ టెక్స్చర్ తోటి చాలా బాగా ఫాస్ట్గా భయపడిపోద్దు, 2 నిమిషాలు సెట్ అవుతుంది. డ్యాబ్ చేయాలి, మరి ఇలా పులిమినట్టు కాకుండా. చూస్తున్నారు కదా, ఇలా డ్యాబ్ మోషన్లో యూ షుడ్ జస్ట్ అంటే సింక్ అవ్వాలి. మనం ఇమిడిపోతారు, ఇంకిపోవడం అంటారు కదా, అలా అవ్వాలన్నమాట. ఇలా పులిమినట్టు కాకుండా ఇలా డ్యాబ్ ఎప్పుడైనా డ్యాబ్. అంటే ఎక్కడ ఇలా కాస్త ఇలా ముద్దలుగా ప్యాచీగా అనిపించకుండా చేసేసుకొని, నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఈ పార్ట్ నుంచి కొంచెం మనం బ్రషెస్ కూడా యూజ్ చేయడం మొదలెడతాం. బ్రషెస్ అనేవి ఏవో పెద్ద ఎంత హంగామాగా అవి కూడా కాస్ట్లీగా అని మీరు ఆలోచించక్కర్లే. సో ఇది ఇలా ఎంత బాగా తయారై ఇంత తెల్లగా అన్నీ చేసుకొని ఇలా పూలుకుంటుంది, ఇలా రాసేసుకుంటుంది అనుకోద్దండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దిస్ ఇస్ కాల్డ్ ది కాంట్యూరింగ్ అంటారండి ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే మనకి అందరికీ డిఫరెంట్గా ఉంటాయి ఫేస్ అనేవి. కొంతమందికి ఓవెల్ షేప్లో, రౌండ్ షేప్లో ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఈ పర్టిక్యులర్ థింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్కి కాస్త ఒక లుక్ కానీ, డిఫైన్డ్ లుక్ కానీ వస్తుంది. అంటే ఫోటోల్లో ఇలా కనిపిస్తూ ఉండదు. ఇవన్నీ చూడండి మీరే, ఇప్పుడు ఉన్న నా ఫేస్ తర్వాత ఇది చేసుకున్నాను కానీ మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. మరి ముక్కు కూడా ఎందుకు పెట్టింది అంటే, కొంతమందికి ముక్కు లావుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, వేరే విధాలుగా ఉంటుంది కదా. ఇప్పుడు చూసారా కొంచెం డిఫైన్డ్ లుక్ వచ్చింది. ఇక్కడ మీకు ఇలా ఫేస్ అనేది ఇలా కొంచెం డిఫైన్డ్ లుక్ ఇస్తుంది అనమాట ఇది, దిస్ పార్ట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ పార్ట్ మేకప్లో. చూసారా, ఇట్స్ మచ్ మోర్ డిఫైన్డ్గా లైన్స్ కానీ అవి కానీ ఇబ్బంది లేకుండా. మరి ఫేస్ అయిపోయింది కదా, ఫేస్ మీద జస్ట్ ఇంకా పౌడర్ ఒక్కటే మిగిలింది. దానికంటే ముందర మళ్ళీ
ఐబ్రోస్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, జస్ట్ దానికి కావాల్సిన వల్ల నేను ఇక్కడ ఒక బ్రష్ లాంటిది అండ్ స్పూలీని యూజ్ చేస్తున్నాను. ఈ స్పూలీ అనేది మీకు నార్మల్గా అమెజాన్లో వాటిల్లో కూడా కొన్ని ఐబ్రో పెన్సిల్స్తో పాటు దొరుకుతుంది. మన స్కిన్ టోన్స్కి ఐదర్ బ్రౌన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ లేకపోతే ఇవి రెండు మ్యాచ్ చేసి కానీ వాడితే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి ఇది మినీసో అని మీకు తెలిసి ఉండొచ్చు. సో అక్కడి నుంచి తీసుకున్నాను అండి ఐబ్రో పౌడర్. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ దీనిలో బోత్ ఒక బ్లాకిష్ బ్రౌన్గా కానీ లేకపోతే బ్రౌన్గా కానీ రెండు ఉన్నాయి. సో ఇది కూడా చాలా తక్కువ అని చెప్పాను కదా, 250 లోపల అని అన్ని ప్రోడక్ట్స్. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్. అది ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను బ్రౌస్ నీట్గా కాస్త. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరిని చూసినా మనకు ఫస్ట్ కనబడేవి కళ్ళు మొహం ఇదే కదండి. మనం ఎక్కడైనా మర్చిపోతామని మన చిన్నప్పుడు కూడా అన్ని పాటలు కూడా పెట్టేవారు కదా మనకి, అందమే ఆనందం ఆనందమే జీవితం అక్కడందం అని. సో ఫస్ట్ ఒక డిఫైన్డ్ షేప్ లాగా ఇచ్చేసి జస్ట్ ఇలా స్ట్రోక్స్ లాగా అండి. అంటే న్యాచురల్గా ఉండాలి కదా, మరీ చేసుకున్నట్టు కూడా కనిపించకూడదు కదా, ఇబ్బంది పడేటట్టు. అంటే మనము ఇక్కడ ఎడ్జెస్లో కొంచెం ఎక్కువగా ఫిల్ చేసుకొని ఫ్రంట్లో కొంచెం ఇలా ప్రిటీ మచ్ అయిపోతుందండి. కొంచెం ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయితే ఉందో అది ఈ స్పూలీ ఉంది కదా, దీంతో ఇలా సెట్ చేసినప్పుడు సెట్ అయిపోతుంది, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఏమంటే ఎన్నో ఖర్చులు పెడతాం, కాస్త మన మీద అప్పుడప్పుడు ఖర్చు చేసుకోవచ్చు. ఏమంటారు? సో ఇది ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్ లుక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జనరలీ నేను ఫస్ట్ ఐ మేకప్ చేసి అప్పుడు ఐ మేకప్ అంటే ఇది ఈ ఏరియా మొత్తం అంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ గో హెడ్ అండ్ కంప్లీట్ మై పౌడరింగ్ అండ్ మిగతా అంతా అది లాస్ట్లో చేస్తాను పౌడర్ అనేది, ఎందుకంటే అప్పటికి ఇదైపోతూ ఉంటుందని. సో ఈరోజు నేను యూజ్ చేస్తున్న ప్యాలెట్ వచ్చేసి వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను అండి. ఆశ్చర్యపోవచ్చు కానీ వెస్ట్ సైడ్ వాళ్ళవి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. రీసెంట్గా సేల్లో అసలు అద్భుతమైన ఆఫర్లలో దొరికాయి. సో వెస్ట్ సైడ్ వాళ్ళదండి. అండ్ ఇందాక నుంచి బ్రషెస్ అని చెప్తున్నాను కదా, ఈ మొత్తం బ్రషెస్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది ప్రాబబ్లీ నేను ఇప్పుడు ఈరోజు యూజ్ చేస్తున్న మొత్తం ప్రోడక్ట్స్లో కాస్ట్లీయెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది మొత్తం వచ్చేసి ఒక 350-390 తీసుకున్నాను. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 24 పీసుల సెట్ మొత్తం అన్నీ ఉన్నాయి దీనిలో. ఇది ఉంటే మీ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఇంక అన్నీ ఉన్నట్టే. సో ఎప్పుడైనా ఫస్ట్ మనము ఎప్పుడు అసలు స్టార్ట్ చేసినా కూడా నేను ఫస్ట్ ఈ కలర్ యూజ్ చేస్తున్నాను అండి టు డూ మై బేస్ వచ్చేసి చూసారు కదా, ఐ జస్ట్ ఫినిష్డ్ డూయింగ్ మై బేస్కి వచ్చేసి ఎప్పుడైనా ఇట్ షుడ్ బి అ లైట్ ఆర్ అ డార్క్ అండర్ టోన్ అండి. మనం ప్రోడక్ట్ని తర్వాత ఎలా బిల్డ్ చేసుకుందాం, ఏం చేసుకుందాం అనేది నేను ఈరోజు చూపిస్తున్నది మీకు బేసిక్లీ రోజు ఇబ్బంది లేకుండా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సరదాగా అలా ఉండే లుక్ కదా. సో
అది ఈవినింగ్ అయినా నైట్ అయినా. ఈవినింగ్ అంటే సాయంత్రాలు అయితే కొంచెం షిమరీ కలర్స్ అవి యూజ్ చేయొచ్చు. పొద్దున పూట అయితే మరీ షిమరీ కలర్స్ వేసుకుంటే బాగుండదు కాబట్టి. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐమ్ యూజింగ్ దిస్, ఈ పీచ్ కలర్ ఉంది కదండి, ఈ పీచ్ కలర్ జస్ట్ ఇక్కడ మనం ఇందాకే మనం కంప్లీట్ చేసుకున్నాం కదా మనది ఐబ్రోస్, అవి అక్కడి నుంచి బిల్డప్ చేసుకుంటూ వస్తామండి ప్రోడక్ట్ని. దీనిలోకి బ్రషెస్ ఉన్నాయి, మళ్ళీ వేళ్ళు చేతులు పెట్టద్దని ఎక్కడ రూల్స్ లేవు మనది. సో కంఫర్ట్ అండి, కంఫర్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రిటీ మచ్ ఇప్పుడు మన బేస్ తయారైపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ దిస్ పింక్ అండర్టోన్ని. కింద కూడా కొంచెం లైక్ బ్రష్ తోటి జస్ట్ అలా అయినా పైన ఉన్న పింక్ అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ కూడా లాష్ లైన్ అంటే కంటి పాపలు కండ్రెప్పలు దగ్గరగా ఒకసారి అలా అనుకుంటే కనుక ఈరోజు కొంచెం అంటే ట్రెడిషనల్ డ్రెస్కి అంటే కుర్తా పైజామాలు కానీ చీరలు కానీ లేదా ఫ్రాక్స్ లాంటివి వాళ్ళు రేపు వేసుకుంటూ ఉంటారు కదా, వాటికి ఇంచుమించు సూట్ అయ్యేలాంటి లుక్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇది ఫ్లాట్ బ్రష్ అండి, ఫ్లాట్ బ్రష్ గమనించినట్టయితే ఈ ఫ్లాట్ బ్రష్ తీసుకొని స్మడ్జ్ అవుట్ చేస్తున్నాను. అంటే స్మడ్జ్ అవుట్ అంటే కొంచెం అలా రెండు కలిపి కొంచెం బాగా కనిపించేటట్టు ఎన్హాన్స్ అయ్యి చేస్తున్నాను. మేకప్ వేసుకుంటే కూడా ఇది కూడా మళ్ళీ NYBe అండి, ఇది కూడా పర్పుల్లోనే తీసుకున్నాను. NYBeలో దీనిలో చాలా ఉన్నాయి, లైక్ చాలా అంటే చాలా కలర్స్ అవి ఉన్నాయి వాళ్ళ దానిలోనే. నేను వచ్చేసి నాకు గుర్తున్నంతలో రెడ్, గ్రీన్, బ్లూ, గోల్డ్ కలర్, ఇవన్నీ బ్లాక్ అన్నీ ఉన్నాయి. సో నేను చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ నాది ఇప్పుడు అయిపోయింది. నాకు నచ్చనిది నేను చేయండి ఒకటి ఉంటుందండి, అదేంటంటే ఐ డోంట్ యూస్ ఫేక్ ఐ ల్యాషెస్. నాకు అస్సలు ఎందుకో నచ్చవు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఫేక్ ఐ ల్యాషెస్ నేను ఎప్పుడు యూజ్ చేయను, నాకు అది నచ్చదు. అది ఎవరెవర్ చాయిస్. మస్కరా ఎప్పుడైనా ఎన్ని రోజులు నిన్ననే యూజ్ చేసి మళ్ళీ సాయంత్రం యూజ్ చేసినా, లేకపోతే ఈరోజు పొద్దున్న యూజ్ చేసి మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయాలి, సాయంత్రం యూజ్ చేసుకున్నా కూడా వీ షుడ్ కైండ్ ఆఫ్ షేక్ చేసి వాడాలి. ఇది బ్లూ హెవెన్ వాళ్ళదండి, కర్లింగ్ మస్కరా అని. ఇది కూడా సమ్ 150 ఎంతో అందుకే తీసుకున్నాను. కళ్ళకి అంటకుండా కను రెప్పలికి మాత్రమే చేయాలండి. చాలామంది ఫేక్ ఐ ల్యాషెస్ ఇష్టపడతారు, నేను ఇష్టపడను, నేను చేయను. సో ఐస్ దగ్గర నుంచి మొదలెడుతున్నాం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కొంచెం కేకి అంటే మరి అలుముకున్నట్టు పులుముకున్నట్టు కాకుండా ఇది కూడా రౌండ్ అండ్ యూ కెన్ సీ
సో అలా ఎక్కువ లేదు, అలా అంత తక్కువ లేదు. ఇట్స్ లైక్ దిస్ ఇస్ ద ఫినిష్డ్ ఫేస్ లుక్. అండ్ ఇలా వెళ్ళి అలా తయారైపోయి మళ్ళీ వచ్చి చూపిస్తాను ఫినిష్ లుక్ ఎలా ఉంటుందో. జస్ట్ కీప్ వాచింగ్. ఫైనల్ లుక్ అండి. సో ఇది ఈవినింగ్ పార్టీస్కి కానీ ఇలాంటి వాటికి కానీ యూ కెన్ జస్ట్ యూజ్ దిస్ స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కొత్త వీడియో తొందరగా వచ్చేస్తుంది. టిల్ దెన్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్, రాణి గారు అమ్మాయి.